ప్రతి సంవత్సరం మనం ఉగాది పండుగను ఎంత ఆనందంగా జరుపుకుంటాం కదా. ఇల్లంతా పచ్చని తోరణాలు, వాకిట్లో రంగురంగుల ముగ్గులు, కొత్త బట్టల మెరుపులతో అంతా ఒకటే సందడి. అయితే ఒక చిన్న ప్రశ్న. ప్రతి ఏటా చేసుకుంటాం సరే, కాని ఉగాది నిజంగా మనకు కొత్త సంవత్సరం ఎందుకు అయ్యింది? జనవరి 1 కాకుండా దీన్నే మనం ఎందుకు మన న్యూ ఇయర్గా ఫీల్ అవుతాం? అసలు ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథేంటి? రండి, ఈరోజు మనం ఉగాది పండుగ వెనుక దాగి ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళదాం. ఈ పండుగ పేరులోనే దాని మొత్తం అర్థం దాగి ఉందంటే నమ్ముతారా? అవును, ఉగాది అనే పదాన్ని కొంచెం విడమరిచి చూద్దాం. చూడండి, ఉగాది అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి వచ్చింది. ఒకటి యుగ, రెండోది ఆది. యుగ అంటే ఒక కాలం లేదా ఒక ఎరా అనుకోవచ్చు. ఇక ఆది అంటే ప్రారంభం. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు కలిస్తే ఒక కొత్త యుగానికి ఆరంభం. అందుకే కదా ఇది మనందరికీ సంవత్సరానికి మొదటి పండుగ. ఈ ఒక్క రోజుకి అటు పురాణాల్లో ఇటు చరిత్రలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మన పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించటం మొదలుపెట్టింది సరిగ్గా ఈ చైత్ర శుద్ధపాడ్యమి రోజే అట. అంతేకాదండోయ్, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన శుభ సమయం కూడా ఇదే. ఇక హిస్టరీ విషయానికొస్తే గొప్ప చక్రవర్తి శాలివాహనుడు పట్టాభిషేకం చేసుకున్నది కూడా ఇదే రోజు. ఉగాది అంటే కేవలం పురాణాలు, చరిత్ర మాత్రమే కాదు. దీనికి ప్రకృతితో అంటే మన చుట్టూ ఉన్న నేచర్తో విడదీయరాని బంధముంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మన భారతీయ క్యాలెండర్ అంటే పంచాంగం ప్రకారం చూస్తే ఉగాది సంవత్సరంలో మొదటి రోజు. మనం వాడేది చంద్రుడి కదలికల మీద ఆధారపడిన క్యాలెండర్. అందుకే ఈ లెక్కన చూస్తే ఉగాదే మన అసలైన అఫీషియల్ న్యూ ఇయర్. అయితే అసలు ఈ రోజునే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఇది చైత్రమాసంలో వచ్చే మొదటి రోజు. చలికాలమంతా ఆకులు రాల్చేసిన చెట్లు సరిగ్గా ఈ టైంలోనే కొత్త చిగుర్లు వేస్తాయి, రంగురంగుల పువ్వులు పూస్తాయి, మొత్తం ప్రకృతి అంతా పచ్చగా కళకళలాడుతూ కొత్త జీవాన్ని నింపుకుంటుంది. అందుకే ప్రకృతిలో ఈ కొత్తదనం మొదలయ్యే వసంత ఋతుము ఆరంభమే మన కొత్త సంవత్సరానికి కూడా సరైన ఆరంభం అని మన పెద్దలు నిర్ణయించారు. సరే, ఇక ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? కరెక్ట్, ఉగాది పచ్చడి. అది ఈ పండుగకు ప్రాణం లాంటిది. కాని అది కేవలం ఓ వంటకమనుకుంటే పొరపాటే. అందులో ఓ అద్భుతమైన జీవిత సత్యం దాగి ఉంది. ఈ పచ్చడిలో మొత్తం 6 రుచులుంటాయి. ఒక్కో రుచి జీవితంలోని ఒక్కో భావానికి ప్రతీక. బెల్లం, దాని తీపి మన జీవితంలోచే ఆనందాన్ని, సంతోషాన్ని సూచిస్తుంది. వేపపువ్వు, చేదు, మనం ఎదుర్కొనే బాధల్ని, కష్టాల్ని గుర్తుచేస్తుంది. చింతపండు పులుపు, జీవితంలోని ఛాలెంజెస్ని సూచిస్తుంది. ఇక పచ్చిమిర్చి కారం మనలో ఉండే కోపాన్ని తెలియజేస్తే, పచ్చి మామిడి వగరు జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే ఆశ్చర్యాల్ని సూచిస్తుంది. ఫైనల్గా ఉప్పు, ఇవన్నీ కలిపి జీవితంలో బ్యాలెన్స్గా ఉండాలని, సమతను పాటించాలని చెబుతోంది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎప్పుడూ తీపిగానే ఉండదు, ఎప్పుడూ చేదుగానే ఉండదు. ఈ పచ్చడి మనకు ఇదే గుర్తుచేస్తుంది. జీవితమంటే ఈ అన్ని రుచుల కలయిక. అందుకే రాబోయే కొత్త సంవత్సరంలో మనకు ఎలాంటి అనుభవం ఎదురైనా, అది సంతోషమైనా బాధైనా అన్నింటినీ ఒకేలా స్వీకరించాలి అనే గొప్ప ఫిలాసఫీని ఈ పచ్చడి మనకు నేర్పుతుంది. ఉగాది వెనక ఉన్న అర్థం, ఫిలాసఫీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పండుగ రోజు మనం పాటించే సంప్రదాయాలు మనకు ఏం నేర్పిస్తాయో చూద్దాం. మనం పండుగకు ముందు ఇల్లంతా శుభ్రం చేస్తాం. గుమ్మాలకు పచ్చని మామిడాకుల తోరణాలు కడతాం. పండుగ రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. వాకిట్లో రంగుల ముగ్గులు పెడతాం. ఇవన్నీ కేవలం ఆచారాలు కాదండి, వాటి వెనక ఒక అర్థముంది. పాతదనాన్ని వదిలేసి కొత్తదనానికి, ఒక పాజిటివ్ ఎనర్జీకి మన ఇంటిని, మన మనసుని రెడీ చేసుకోవడమే వీటన్నిటి ఉద్దేశ్యం. ఇక ఉగాది రోజున చేసే మరో ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. అంటే పండితులు రాబోయే సంవత్సరంలో గ్రహాల స్థితి ఎలా ఉంది, వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ఇలాంటి విషయాలన్నీ వివరిస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాబోయే ఏడాదికి మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసే ఒక గైడెన్స్ లాంటిది. ఈ కొత్త సంవత్సరాన్ని మనం మాత్రమే కాదు, భారతదేశంలో చాలామంది జరుపుకుంటారు. కర్ణాటకలో యుగాది అని అంటారు, మహారాష్ట్రలో గుడిపడ్వా అని, తమిళనాడులో పుత్తాండు అని పిలుస్తారు.
పేర్లు వేరైనా అందర్లోనూ కనిపించేది ఒక్కటే స్ఫూర్తి. కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం. సో, ఇప్పుడు అర్థమైంది కదా? ఉగాది అంటే కేవలం క్యాలెండర్లో మారే ఒక డేట్ కాదు. ఇది ప్రకృతితో, లైఫ్ ఫిలాసఫీతో, మన సంప్రదాయాలతో పెనివేసుకుపోయిన ఒక పండుగ. మన జీవితంలో ఒక కొత్త ఆరంభానికి గుర్తు. మరి ఈ ఉగాదికి మీరేం కొత్తగా మొదలుపెట్టబోతున్నారు? ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి కొత్త సంవత్సరం ఒక కొత్త అవకాశం. ఉగాది మనకు చెప్పేది కూడా అదే. ప్రతి ముగింపు వెనక ఓ కొత్త ప్రారంభం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ ఈ కొత్త సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.